ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. కనుమ పండుగను పురస్కరించుకుని ఒంగోలు గద్దలగుంట నందు జరిగిన పార్వేట కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మిపల్లి సీతారామయ్య, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావుతో కలిసి ఆయన పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు స్థానిక కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినాయకుడు, ఆంజనేయ స్వామి, సీతారాముల స్వామివార్లను అతిథులు దర్శించుకున్నారు. డప్పు వాయిద్యాలు, బాణాసంచా నడుమ ప్రజలతో కలిసి పార్వేట ప్రాంతంలో నడుస్తూ అందరికీ అభివాదం చేస్తూ ఎమ్మెల్యే దామచర్ల, ఎంపీ మాగుంట ముందుకు సాగారు. ముందుగా 30వ డివిజన్ నందు టీడీపీ అధ్యక్షులు నత్తల కనకారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక పైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రసంగించారు. అందరూ కలిసి జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అంటూ తెలిపారు. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తాను ఉన్నాను అన్న విషయం మర్చిపోవద్దని భరోసా ఇచ్చిన ఆయన తన సహకారం ఎప్పుడూ ఉంటుందంటూ తెలిపారు. అనంతరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక పైన ఆసీనులైన అతిథులు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్నికల సమయంలో తనకు ఈ ప్రాంతం నుంచి 550 ఓట్లు మెజార్టీ ఇచ్చారని, మీ రుణం ఎన్నటికీ మర్చిపోను అని, ఆయన ₹1 కోటితో గద్దలగుంట ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారంటూ పేర్కొన్నారు. గద్దలగుంట ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇస్తామని భరోసా ఇచ్చారు. గంగిరెద్దుల్లా ఎగరటం తప్ప ఆంబోతులకు ఏమీ రాదు అంటూ పరోక్షంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, రోజాపై వడా చైర్మన్ షేక్ రియాజ్ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదు అంటూ మండిపడ్డారు. జనసేన పార్టీని విమర్శించే వారికి తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. గత 28 ఏళ్లుగా పార్వేట ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో ఒంగోలు నగరాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభివృద్ధి చేస్తున్నారంటూ మాట్లాడారు. రాబోయే పవన్ కళ్యాణ్ సినిమాను మీ అందరితో కలిసి వీక్షిస్తానంటూ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Yeah.
ఇక్కడే ఇచ్చారు మా ఇక్కడ ఇచ్చి అందరు బాగున్నారా? బాగున్నారా? వినపట్ల వెనకాల కూడా బాగున్నారు అందరూ. మంచిదమ్మా. మనం ప్రతి కనుమ రోజు మన పార్వేటికి రావటం, ఈ డయాస్లో మన కనకారావు ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న దీని మీదకి రావటం, మీ అందరినీ కూడా కలుసుకోవటం, అదేవిధంగా ఇంకా మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి అన్నిటికీ వెళ్ళటం, ఇవన్నీ కూడా ఒక ఆనవాయితీగా మీ అందరినీ కలుసుకునే రోజు ఈరోజు కాబట్టి మీ అందరినీ కూడా కలుసుకోవటం చాలా సంతోషం. ముందుగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరూ మీరు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలని ఆ భగవంతుడు కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఒంగోలులో ఎక్కడన్నా కబ్జాలు జరుగుతున్నాయా చెప్పాలి. ఎక్కడన్నా రౌడీజం అనేది ఉందా? ఎక్కడైనా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయా? అంత పీస్ఫుల్గా ఈరోజు ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి. ఏది ఉన్నా కూడా ఈరోజు ఎక్కడ గూండాయిజం గంజాయన దొరుకుతుందా? మన మహిళలు చెప్పట్లా, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎక్కడ కూడా గంజాయి లేకుండా చేశాం, ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చాం. ఈరోజు ఒంగోలులో ఏ మూలకెళ్ళినా కూడా ఏ టైం అయినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మహిళలు కూడా తిరిగేటట్టుగా ఈరోజు ఒంగోలులో ఒక పీస్ఫుల్ వాతావరణం తీసుకురావడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనము అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి మీ అందరికీ కూడా తెలుసు. నేను 1919లో ఉన్నప్పుడే
మీ డివిజన్కి ఎన్ని కోట్లు పెట్టానో, ఎన్ని రోడ్లు వేసానో, ఈ రోడ్డు ఏ విధంగా చేసామో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మీద ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలకి అన్ని విధాలు కూడా సౌకర్యాలతోటి చేసే కార్యక్రమం చేసేదే ఈరోజు ఎన్డీఏ కూటమి అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మన రియాజ్ గారు వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్ఫూర్తితోటి ఈరోజు పార్టీలో కూడా మంచి మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా బీజేపీ పెద్దలు మన వాజ్పేయి గారి స్ఫూర్తితోటి ఈరోజు రాష్ట్రాన్ని అనేక విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మేము ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే అంతా డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉన్నారు. అందరు బాగున్నారా? బాగున్నారా? వినపట్ల వెనకాల కూడా బాగున్నారు అందరూ. మంచిదమ్మా. మనం ప్రతి కనుమ రోజు మన పార్వేటికి రావటం, ఈ డయాస్లో మన కనకారావు ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న దీని మీదకి రావటం, మీ అందరినీ కూడా కలుసుకోవటం, అదేవిధంగా ఇంకా మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి అన్నిటికీ వెళ్ళటం, ఇవన్నీ కూడా ఒక ఆనవాయితీగా మీ అందరినీ కలుసుకునే రోజు ఈరోజు. కాబట్టి మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషం. ముందుగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరూ మీరు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలని ఆ భగవంతుడు కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఒంగోలులో ఎక్కడన్నా కబ్జాలు జరుగుతున్నాయా? చెప్పాలి. ఎక్కడన్నా రౌడీజం అనేది ఉందా? ఎక్కడైనా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయా? అంత పీస్ఫుల్గా ఈరోజు ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి. ఏది ఉన్నా కూడా ఈరోజు ఎక్కడ గుండాయిజం, గంజాయినా దొరుకుతుందా? మన మహిళలు చెప్పట్లా, వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా గంజాయి లేకుండా చేశాం, ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చాం. ఈరోజు ఒంగోలులో ఏ మూలకెళ్ళినా కూడా, ఏ టైం అయినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మహిళలు కూడా తిరిగేటట్టుగా ఈరోజు ఒంగోలులో ఒక పీస్ఫుల్ వాతావరణం తీసుకురావడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనము అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి మీ అందరికీ కూడా తెలుసు. నేను 1919లో ఉన్నప్పుడే మీ డివిజన్కి ఎన్ని కోట్లు పెట్టానో, ఎన్ని రోడ్లు వేసానో, ఈ రోడ్డు ఏ విధంగా చేసామో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మీద ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలకి అన్ని విధాలు కూడా సౌకర్యాలతోటి చేసే కార్యక్రమం చేసేదే ఈరోజు ఎన్డీఏ కూటమి అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మన రియాజ్ గారు వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్ఫూర్తితోటి ఈరోజు పార్టీలో కూడా మంచి మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా బీజేపీ పెద్దలు మన వాజ్పేయి గారి స్ఫూర్తితోటి ఈరోజు రాష్ట్రాన్ని అనేక విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మేము ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే అంతా డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉన్నారు. అంతా సగం మంది డ్యాన్స్ చూద్దాం, ఆ పాటలు విందాం అనే ఆలోచనతో మీ అంతా ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాననేది గుర్తుపెట్టుకోండి. ఏ సమస్య వచ్చినా కూడా నాకు తెలియపరచండి, తప్పకుండా కూడా నా వల్ల నేను చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ మరోసారి నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ, మన కనకారావు గారికి, అదేవిధంగా ఎవరైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మా వెంకట్రావు అయితే చిన్న బాధపడ్డాడు. మన దగ్గర మా ఇంటి ముందు పెద్ద స్క్రీన్ పెట్టారు మీరు వస్తుంటే, కాబట్టి మనం చేసి పాలించే పరముల కన్నా మామాయుడి క్షేమం
ఇదే గద్దెలగుంటలో కనుమ రోజు పార్వేట రోజు మనందరం నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఇక్కడ పార్వేట పండుగను చేసుకోవడం నిజంగా కూడా చాలా ఆనందం. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే ఈ కనుమ పండుగ మనం ఎంత ఉత్సాహంగా జరుపుకుంటున్నామో ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా ఇంతే ఉత్సాహంతో జరుపుకున్నాం, రాబోయే రోజుల్లో కూడా ఉత్సాహంతో జరుపుకుంటున్నాం. ఈ రాష్ట్రం పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉంటారు, నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజలు బాగోగులు ముఖ్యమని. దాని దృష్ట్యానే కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఎన్డీఏ కూటమిలో ఈ రోజు 164 సీట్లు ఈ రాష్ట్రంలో సాధించగలిగాం. అది మీ యొక్క ఆశీస్సులతో. గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళకి 11 సీట్లకి పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా మన నాయకుడి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈసారి 11 సీట్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు వైసీపీకి లేదు. పోలీస్ అధికారులు బెదిరిస్తారు, ప్రజల్ని బెదిరిస్తారు. ఒకడు ఉండాలి ఆందోతు, వాడు గంగిరెద్దులో ఎగరటం తప్పితే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తప్పితే, వాడికి సంజనాసుకన్య తప్పితే వాడికి ఏమీ చేత అనేటువంటి దత్తమ్మ అమ్మడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉంటారు, నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజలు బాగోగులు ముఖ్యమని. దాని దృష్ట్యానే కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఎన్డీఏ కూటమిలో ఈ రోజు 164 సీట్లు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కుటుంబం తరఫున ప్రత్యేకమైన పండుగ శుభాకాంక్షలు. మీకు విష్ యూ హ్యాపీ సంక్రాంతి. మన శంకర్ వరప్రసాద్ కూడా చూసారా? మీతో మాగుంట కుటుంబం దాదాపు 30 సంవత్సరాల అనుబంధం ఇది. అంటే ఇప్పుడు పిల్లలు పుట్టకూడలేదు అప్పటికి. అదేవిధంగా నాకైతే మాగుంట శ్రీనివాసరెడ్డి 28వ సంవత్సరం ఈ కార్యక్రమానికి రావటం అనేది, క్రమం తప్పక చేయటం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అని అనుకుంటూ ఉంటాను నేను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, జనార్దన్ గారు కూడా అభివృద్ధి ఏ విధంగా ఉన్నారని చూస్తున్నాం. అందుకు మాగుంట కుటుంబం తోడుగా ఉండి వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చిద్దామని చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి త్వరగా ఏ సినిమా చూస్తాం, ముస్తాదా రాబోయే రోజుల్లో మనం ముస్తాద్ సినిమాని పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తూ ఊర్వతలోగించాల్సిన విషయంగా కోరుతూ, మీరు ఆ రోజు సినిమాకి వెళ్తున్నప్పుడు నాకు చెప్పండి, నేను కూడా వస్తా. మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటే సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. చాలా సంతోషం. సంవత్సరం అయిపోయింది. పోయిన సంవత్సరం ఇదే కనుమ రోజు ఇదే డయాస్ మీద మీ అందరినీ కూడా కలుసుకున్నాం. ఆ తర్వాత మళ్ళా 2026 మీరు ఈరోజు కూడా మళ్ళా మీ అందరికి దగ్గరికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ముందుగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలి, అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలి. అదేవిధంగా మీరు చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలా భగవంతుడి ఆశీస్సులతో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మాతో పాటు మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రియాజ్ గారు, ఇంకా చాలామంది పీడీసీ బ్యాంక్ చైర్మన్ మన సీతయ్య గారు, మన ఎయిమ్స్ చైర్మన్ వెంకట్రావు గారు, మన సింగరాజు రాంబాబు గారు, ఇంకా చాలామంది మన చిట్టం ప్రసాద్, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు దండే సతీష్, మా డివిజన్ ప్రెసిడెంట్ మన శంకర్ గారు, అదేవిధంగా మదన్ గారు, ఇంకా చాలామంది కూడా ఈరోజు మిమ్మల్ని కలుద్దామని ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం.
ఈ రాజకీయ మీటింగులు కాదు, పండగ సందర్భంగా మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మేము వచ్చాం. మీరందరూ కూడా ఆర్కెస్ట్రా పాటల సందర్భంలో ఉన్నారు, మీరందరూ కూడా అది కూడా మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఏదైనా కూడా మనకి అభివృద్ధి అంటేనే మన గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు, మోడీ గారు ఈ నాయకత్వంలో ఏ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మనందరం కూడా గమనించుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అనేది మళ్ళా 5 సంవత్సరాల తర్వాత మళ్ళా మనం చేసుకుంటున్నాం. మీ డివిజన్ కూడా ₹1 కోటి పెట్టాను గద్దలగుంటకి. 14-19లోనే దాదాపు నేను అన్ని పూర్తి చేశా. శ్మశానం కానీ, రోడ్లు కానీ, లాస్ట్కి మీ బావి చెప్తే బావి దగ్గర కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాం. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే దానికి ₹1 కోటి పైన ఈరోజు నిధులు పెట్టాం. నెక్స్ట్ మళ్ళీ 27కి వచ్చేకి మీ డివిజన్లో అసలు చేయాల్సిన పనులు కూడా ఏమి లేకుండా పూర్తిగా కంప్లీట్ అయ్యే కార్యక్రమాన్ని కూడా మేము ఉండి చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ఎన్నికలప్పుడు మీరందరూ కూడా 550 మెజారిటీ ఓట్లు మీరు ఆ రోజు అందరూ కూడా గెలిపించారు. మీరు నేను మర్చిపోను. తప్పకుండా కూడా ఈ గద్దలగుంట అభివృద్ధి చెందడానికి అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్న ఓజీ సినిమా చూసాం, అందరం కలిసి అభివృద్ధి అయింది. పవన్ కళ్యాణ్ గారిని కూడా మన అసెంబ్లీలో దగ్గర కూడా కలిసాం, 2-3 సార్లు కలిసాం. ఆయన కూడా అన్ని విషయాలు కూడా ఆయనతో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాం. మన ఒంగోలులో కావాల్సిన పంచాయతీరాజ్ నిధులకి పోయినసారి 7.5 కోట్లు ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు 15 కోట్ల రూపాయలు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు అభివృద్ధి కోసం. కాబట్టి వీళ్ళ కలయికతోటి అభివృద్ధితోటి అన్ని మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, మనం అంటే మన సెంటర్ దగ్గర ఇమ్మీడియట్ గా పర్మిషన్ ఇస్తాం. అది కూడా రంగా గారు పెట్టుకోండి, మాకు ఇబ్బంది లేదు. కాకపోతే ఈ మళ్ళీ ఆ రోజు చెప్పారు, మళ్ళీ నాతోటి కోఆర్డినేషన్ కాలేదు. తప్పకుండా ఇది అయిపోయిన తర్వాత మీరు చెప్పారంటే దాన్ని కూడా పర్మిషన్ ఇస్తాం, తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.